స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. ట్రేడింగ్లో పైసలు సంపాదించడం చాలా ఈజీ అని మా ఫ్రెండ్ గారు ఒకటి చెప్పిండు అనేసి ట్రేడింగ్లోకి అయితే వచ్చిన. అండ్ శాలరీలోంచి కొంచెం అమౌంట్ పెట్టేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ అయితే చేసాము. అండ్ మన నార్త్ వాళ్ళు ఇండోర్ వాళ్ళు కాల్ చేసి మేము టిప్స్ ఇస్తాం, కాల్ చేస్తామంటే ఇదేదో మంచిగా ఉందనేసి స్టార్ట్ అయితే చేసినాము. చిన్న క్యాపిటల్తో స్టార్ట్ చేసాం, మంచిగానే వచ్చింది. తర్వాత నేను ఏం చేసిన అంటే క్రెడిట్ కార్డులోంచి లోన్ స్వైప్ చేసి అవి కూడా పెట్టిన. తర్వాత అసలైన స్టోరీ అయితే షురూ అయింది. అక్కడి నుంచి ఇంకా పైసలన్నీ పోవడం స్టార్ట్ అయింది కంప్లీట్గా. సో తర్వాత యూట్యూబ్ కోర్సులు అండ్ యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ అయిపోయినాయి. అండ్ బ్లాగ్స్ చదివినాం, బుక్స్ చదివినాం, అయినా సరే ట్రేడింగ్ మాత్రం వర్క్ అయితే అవ్వట్లేదు. ఫైనల్గా వచ్చేసరికి రిజల్ట్ అయితే ఏం రావట్లేదు. ఎవ్రీ టైం బ్లోఅవుట్ అయితే అవుతుంది. సో అందుకనే నేను ఇంకా డిసైడ్ అయితే అయిపోయినా ట్రేడింగ్ ఆపేసేయాలని. సో మీరు ఇలాంటి పొజిషన్లో ఇలాంటి స్టేట్లో ఉంటే కనుక ఈ వీడియో అయితే మీకోసమే. సో మనం జిరోదాలో కానీ ప్రతి డీమాట్ అకౌంట్లో కానీ చూస్తున్నాము, ఎవ్రీ టైం మనం లాగిన్ అయినప్పుడు ప్రతి 10 out of 9లో అంటే ప్రతి 10 మంది ట్రేడర్స్లో ఒక్క ట్రేడర్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు, 9 మంది కూడా లాస్ అవుతున్నారు. పర్టికులర్గా F&O సెగ్మెంట్లో అనేసి మనకు ఒక వార్నింగ్ మెసేజ్ అయితే వస్తుంది. దాంట్లో 3rd or 4th లైన్లో కనుక మనం చూసుకుంటే కనుక ప్రాఫిట్స్ ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు కూడా పర్ యానమ్ 15 to 50% అంటే 15 నుంచి 50% మాత్రమే వాళ్ళు ప్రాఫిట్స్ని ఎర్న్ చేస్తున్నారు. 50 divided by 12 కొడితే మీకు 4.16 వస్తుంది. అంటే నెలకి 4% మాత్రమే, అంటే ₹1,00,000 క్యాపిటల్కి 4,000 మాత్రమే వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. ఇది ఫ్యాక్ట్స్. సో ఇలాంటి స్టేట్లోంచి మనం ప్రాఫిటబుల్ ట్రేడింగ్ అవ్వాలంటే ఏంటి, కొన్ని డార్క్ నిజాలు ఏవైతే ఉన్నాయో, డార్క్ సీక్రెట్స్ అనొచ్చు ఆర్ నగ్న సత్యాలు అనొచ్చు, అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి, నేను ట్రేడింగ్లోకి సక్సెస్లోకి రావడానికి ఎన్నాళ్ళు పట్టింది, నేను ఎంత పర్సంటేజ్ సంపాదిస్తున్నాను అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వితౌట్ ఫర్దర్ డిలే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో మనం జాబ్లో జాయిన్ అవుతాము ఆర్ బిజినెస్ చేస్తూ ఉంటాము, కానీ మన కోరికల లిస్ట్ అయితే ఒకలా ఉంటుంది. ఒక ఖరీదైన ఒక లైక్ మెర్సిడెస్ బెంజ్ కావాలి, లేకపోతే ఒక విల్లాలో ఉండాలి, ఇంత క్యాష్ బ్యాలెన్స్ ఉండాలి, ఇంత మంచిగా రిటైర్ అవ్వాలి అనేసి. సో మనం ఉన్న జాబ్ కానీ ఆర్ బిజినెస్ కానీ దానికి సపోర్ట్ చేయకపోతే మనం సెకండ్ ఇన్కమ్ కోసం అయితే చూస్తాము. దాంట్లో ఏం తప్పులేదు, అది కామన్గా ఉండేటటువంటి ఇదే. అండ్ మీరు ట్రేడింగ్లోకి వచ్చారు అంటే డెఫినెట్గా ఒక అవుట్ ఆఫ్ 100 పీపుల్లో ఒక 5 to 10 పీపుల్ మాత్రమే ఆ దిశగా అడుగులేస్తారు. అండ్ మీకు ఆల్రెడీ అంబిషన్స్ ఎక్కువ ఉండబట్టే మీరు ఈ సెకండ్ ఇన్కమ్ని, దట్టు ట్రేడింగ్ని సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు అయితే వేరయ్యాయి. మీరు ఏదో అనుకున్నారు, ఇంత క్యాపిటల్ పెట్టాలి, నాకు ఇంత రావాలి అనేసి. నేను ఒక 60,000 శాలరీతో వర్క్ చేస్తుంటే కానీ నాకు ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం 1 lakh 2 lakhs ఉంటాయి. సో ఇలాంటివన్నిటి మూలన మనం చాలా వరకు ట్రేడింగ్ని బిజినెస్ లాగా కాకుండా ఒక గ్యాంబ్లింగ్ లాగా క్విక్గా రిచ్ అయ్యే స్కీమ్ అనుకుంటాము. అది చాలా తప్పు. సో ట్రేడింగ్ అనేది క్విక్గా రిచ్ స్కీమ్ అండ్ ఫాస్ట్గా డబ్బులు సంపాదించాలి అనుకోండి మీరు వస్తే కనుక ఐఎమ్ సారీ, దట్స్ నాట్ ద రియాలిటీ. డెఫినెట్గా ఇక్కడ మినిమం 3 to 4 years అయినా ఇవ్వాల్సి వస్తుంది. సారీ టు సే దిస్, బట్ ఇదైతే కనుక నగ్న సత్యం. ఇంత టైం అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఏ బిజినెస్లో అయినా సరే. లైక్ పాతకాలం ఎగ్జాంపుల్స్ లైక్ ఇంజనీరింగ్, మెడిసిన్ 5 years చదవాలి, అవి తర్వాత మనకు వచ్చేది. సో ఈవెన్ మన కాలానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఒక స్టార్టప్, వాళ్ళు కూడా ప్రతి స్టార్టప్ కూడా ఒక ఊబర్ లాగా, ఒక ఓలా లాగా, ఒక యూనికార్న్ స్టార్టప్ అవ్వాలనేసి చాలా కళ్ళగానే పెడతారు. ఎవరు కూడా స్టార్టప్ బిజినెస్ పెట్టామంటే 3 monthsలో 4 monthsలో వెనక్కి వెళ్ళాలని కాదు. వాళ్ళు కూడా చాలా స్లీప్లెస్ నైట్స్, నిద్రలేని రాత్రులు చాలా గడుపుతారు. దాని మీద ఎన్నో కళ్ళగా అంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మరి ట్రేడింగ్కి వచ్చేసరికి
కంప్లీట్లీ డిఫరెంట్. మీ చేతిలో ఒక 10,000 ఉంటే చాలు, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని నెక్స్ట్ డే ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ట్రేడింగ్ని ఒక సీరియస్ బిజినెస్గా ట్రీట్ చేస్తారో, సింపుల్గా మీరు ఇక్కడ ఒక చూడొచ్చు, ఒక చాయ్ దుకాణం స్టార్ట్ చేసుకోవడానికి ఫ్రాంచైజీకి మీకు 1.5 to 3.5 lakh ఫ్రాంచైజీ ఫీజులు అడుగుతున్నారు. మీరు ఎంక్వైరీ చేయొచ్చు. సో 1.5 lakh టీ దుకాణం పెట్టడానికి అవుతుంటే మరి ట్రేడింగ్ అంతకన్నా చీపా? ఒక్కసారి ఆలోచించండి ఖచ్చితంగా. సో ఇది చాలా సీరియస్ బిజినెస్. అండ్ మనం మరి 5,000 10,000తో వచ్చేసి ట్రేడింగ్లో చేసేద్దాం అనుకుని ప్రాక్టీస్ చేయండి, తప్పలేదు. బట్ 5-10,000తో మనం లక్షలు కోట్లు సంపాదించేద్దాం అంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే మనం కాంపీట్ అవుతుంది అవతల వాళ్ళు ఆప్షన్ సెల్లర్స్ కావచ్చు. పర్టికులర్గా నేను ట్రేడింగ్ గురించే మాట్లాడుతున్నాను, ఓకే, ఇన్వెస్టింగ్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. సో ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో 1 lot సెల్ చేయడానికి 1.5 lakh వాడు క్యాపిటల్ పెట్టి వస్తున్నప్పుడు మీరు 10,000తో వెళ్ళి వాడిని డిఫీట్ చేయడం అంటే అవుతుంది ఖచ్చితంగా. ఆప్షన్ బయ్యింగ్ అనేది ఒక లూజింగ్ ఆప్షన్ అనేది మాత్రం అని నేను చెప్పట్లేదు, కానీ దానికి తగ్గట్టు స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, ఈ వీడియోలో అయితే మనం అన్నిటికీ సొల్యూషన్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. బట్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే అది మీరు మీ చేతుల్లో ఉంటుంది, మీ బ్రెయిన్లో ఉంటుంది. మనకి 2 types ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి. ఒకటి ట్రేడింగ్ సైకాలజీ ఆర్ మెంటాలిటీ, అండ్ ఇంకొకటి గ్యాంబ్లర్ మైండ్ సెట్. ఓకే, సో గ్యాంబ్లింగ్ అనేది మన డిఎన్ఏలోనే ఉంది. సో ఆ డిఎన్ఏతోనే అంటే లైక్ మనం మహాభారతాలు అవి చూసుకుంటే అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి కదా, గ్యాంబ్లింగ్ నుంచి. అండ్ మనం ఒక వీడియోస్లో కూడా రెగ్యులర్గా ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే చెప్తా ఉంటాం, పర్టికులర్గా మన ఛానల్లో స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ మీ అకౌంట్స్కి హానికరం అనేసి ఒకటి వస్తుంది. చాలామంది ఫీల్ అవుతారు అది ఇదేంటి బోరింగ్ అని స్కిప్ కొడతా ఉంటారు. బట్ మేము ప్రతి వీడియోకి వేస్తూ ఉంటాం, ఎందుకంటే కనీసం ఇన్ని 10-100 వీడియోలు చూసి కనీసం ఒక ఇద్దరైనా మారితే చాలు, స్టాప్ లాస్ని సీరియస్గా పెట్టుకుంటే చాలు అనేసి. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలంటే, మన మహాభారతం కానీ రామాయణం కానీ స్టాప్ లాస్ని రెస్పెక్ట్ చేయకపోవడం వల్లే వచ్చినాయి అంటే నమ్ముతారా? ఇది కొంచెం వినడానికి వియర్డ్గా ఉండొచ్చు, కానీ క్లియర్ కట్ దానికి లాజిక్ ఏంటన్నది కూడా నేను చెప్తాను. సో మహాభారతంలో దుర్యోధనుడు అండ్ ధర్మరాజు కూడా జూదం ఆడారు. ఓకే, దుర్యోధనుడు కంటిన్యూగా గెలుస్తూనే ఉన్నాడు. అది వేరే కైండ్ ఆఫ్ ఆపరేటర్ కానీ ఏదో సమ్ మ్యాజిక్ చేశాడు, అది కంప్లీట్గా డిఫరెంట్. కానీ ధర్మరాజు అనే ఆయన మాత్రం స్టాప్ లాస్ అనే దానికి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఉన్నదంతా ఇచ్చేస్తూనే ఉన్నాడు, బెట్ మీద బెట్ వేస్తూనే ఉన్నాడు. సో ఉన్నదంతా కోల్పోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాప్ లాస్. అదే గనక ధర్మరాజు ఫస్ట్ రౌండ్లోనో సెకండ్ రౌండ్లోనో స్టాప్ లాస్ పెట్టేసి ఇంకా నాకు చాలా భయ్, ఇంక నాకు వద్దు, నేను పోతున్నా, దిస్ ఈజ్ నాట్ మై డే అనుకుని అక్కడితో ఆపేసి ఉంటే మహాభారతం జరిగేది కాదు కదా. ఓకే, సో లెట్స్ నాట్ గోయింగ్ టు డీప్. ఓకే, అండ్ నో కాంట్రవర్సీస్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, అండ్ రామాయణం గురించి చూసుకుంటే కనుక లక్ష్మణుడు అయితే సీతమ్మ వారిని దాటొద్దు అని ఒక స్టాప్ లాస్ లైన్ అయితే డ్రా చేసిండు. కానీ ఆయన సీతమ్మ కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల ఖచ్చితంగా ఆ స్టాప్ లాస్ ఏదైతే లక్ష్మణ రేఖ ఉందో దాన్ని దాటాల్సి వచ్చింది కొన్ని అనివార్య కారణాల వల్ల. అక్కడ నుంచే మన రామాయణం అనేది అన్ని స్టార్ట్ అయినాయి. సో దిస్ ఈజ్ అవర్ పురాణాస్ కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి స్టాప్ లాస్కి ఎంత వాల్యూ ఉందనేది మనకు అర్థమవుతుంది. బట్ స్టిల్ చాలామంది స్టాప్ లాస్ అనేది డినై చేస్తారు. ప్లీజ్ ప్రామిస్ మీ దట్ మీరు చేసే ప్రతి ట్రేడ్లో, ఓకే, ప్రతి ట్రేడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు స్వింగ్ ట్రేడర్ కావచ్చు, స్కాల్పర్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఆర్డర్ వేసిన నెక్స్ట్ సెకండే స్టాప్ లాస్ అనేది పెట్టండి. ప్లీజ్ కామెంట్ చేయండి ఇక్కడ, నేను ఇవాళ నుంచి స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతున్నానని. ఇది నా గురించి కాదు, జీరోదావాడి గురించి కాదు, వేరే వాళ్ళ గురించి కాదు, ఓన్లీ మీ గురించి, మీ అకౌంట్ సేవ్ అవ్వడానికి. నెక్స్ట్ మన ట్రేడింగ్లో చాలా వరకు రెగ్యులర్గా వింటూ ఉంటాము ఒక పదం, చాలా లక్కీరా అని. వాడెవడో కరోనా ముందు పిఈ బై చేసి పెట్టాడు మొత్తం క్యాపిటల్తో, చాలా లక్, ఆయన 1000-2000 పాయింట్స్ తీసుకున్నాడు. ఆయన క్యాపిటల్ కూడా చాలా వరకు మల్టీ టైమ్స్ పెరిగింది. సో లక్ అతనికి ఫేవర్ చేసింది. నేను ఆ టైంలో పలానా వేరే వర్క్తోనో లేకపోతే సమ్ రీజన్స్తో చేయలేకపోయాను అనేసి. సో ప్లీజ్ లక్ మీద అనేది డిపెండ్ అవ్వకండి. ఓకే, మన ఏదైతే
ఇంట్లో లక్ అనేది ఒక ఆవగింజ ప్లేస్లో ఒక మూలలో కూర్చుంటుంది. ఓకే, ఎప్పుడైతే మనం హార్డ్ వర్క్ చేస్తా, ఓకే, స్పెండ్ టైమ్ ఆన్ చార్ట్స్. ఓకే, ప్రతి వీడియోలో మనం ప్రైజ్ యాక్షన్ గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్తా ఉంటాము, మినిమం 2-3 గంటలు. మీకు మన లైఫ్ని మార్చుకోవాలి అనుకుంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. డోంట్ బ్లేమ్ ఎనీబడి. స్టాక్ మార్కెట్ ఇవాళ బాగాలేదు, మార్కెట్ బాగాలేదు, ఇవాళ ప్రీమియమ్స్ పెరగట్లేదు, లేకపోతే ఆపరేటర్లు ఏదో చేశారు, ఇలాంటివన్నీ చెప్పకండి. అండ్ ఆల్ ఎల్స్ ఎంత కష్టపడ్డా సరే నాకు ఇంత లక్ లేదు, దానివల్లే నేను సక్సెస్ అవ్వట్లేదు అని మాత్రం చెప్పకండి. ఇది మోటివేషన్ స్పీచ్ కాదండి ఖచ్చితంగా. ఓకే, నేను నేను నడిచిన స్టెప్స్ని మీకు ఒక వీడియో రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అట్లీస్ట్ ఈ వీడియో కూడా నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. అట్లీస్ట్ ఒక 5-10 మంది మారితే చాలు అనే ఎక్స్పెక్టేషన్స్తోనే నేను చేస్తున్నాను. సో లక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అది రోజు ఇంట్లో ఉండి ఒక ఆవగింజ అంత ప్లేస్లో ఓ మూలం కూర్చొని చూస్తూ ఉంటుంది వీడు ఏం చేస్తున్నాడు అనేసి. మనం ఏం చేస్తామంటే షార్ట్ ఫిల్మ్స్ చూస్తాం, నెట్ఫ్లిక్స్ చూస్తాం, అమెజాన్ ప్రైమ్ చూస్తూ ఉంటాము కంటిన్యూస్గా మిడ్-నైట్ వరకు. రేపు మార్నింగ్ చూసుకోవచ్చు అనేసి 9:15 బెల్ కొట్టడంతో NSE BSE బెల్ స్టార్ట్ అయిపోయి షార్ట్ వేసుకుని టీషర్ట్ వేసుకుని వచ్చేస్తాం, టిఫిన్ ప్లేట్ పట్టుకుని పక్కన ఒక కీబోర్డ్ పెట్టేసుకుని సీనా పీనా ఇంకంతే. ఇంకా ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్, ఎన్నైతే తప్పులు చేయకూడదో అవన్నీ చేసేస్తాము. సాయంత్రానికి ఒక 10,000 మైనస్, 20,000 మైనస్ కనిపిస్తే రేపు పక్కకి ఇది చేస్తామనేసి మళ్ళీ సేమ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు మీ ట్రేడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అది క్వశ్చన్ మీకు మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్. సో నా దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. స్పెండ్ టైమ్ ఆన్ చార్ట్స్. ఓకే, స్పెండ్ టైమ్ ఆన్ చార్ట్స్. సో కమెంట్ చేయండి ఖచ్చితంగా. నేను చార్ట్స్ని ప్రతిరోజు కూడా 1 అవర్ 2 అవర్స్ చూస్తానని. సార్ నాకు జాబ్ ఉందండి 9 to 5, నేను ట్రాఫిక్లో ఇంటికి వచ్చేసరికి 7 అవుద్ది, నేను పడుకునేసరికి 9 అవుద్ది అనేసి. ఓకే, సో ఇలాంటి ఎక్స్క్యూజెస్ అన్నీ వద్దండి. అలాంటప్పుడు ట్రేడింగ్ మానేసేయండి, స్వింగ్ ట్రేడింగ్ చేసుకోండి. వీకెండ్స్లో ఎనాలిసిస్ చేసుకోండి, మండే పొజిషన్ పెట్టండి, నెక్స్ట్ మంత్ 3 months తర్వాత మీరు పొజిషన్ తీసేయండి. ఇంట్రాడే అల్లంత ఈజీ అయితే కాదు. డెఫినెట్గా ఇంట్రాడే ఈజ్ అ గ్రేట్ వే టు మేక్, ఎంత అనేది చెప్పలేము, లిమిట్లెస్లో మనీ మేక్ చేసేటటువంటి ఒక మంచి గొప్ప ఇన్స్ట్రుమెంట్. బట్ దాన్ని చెయ్యాలి, దాన్ని సాధించాలి అంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైం. Okay, you have to work hard for that. Okay, you have to spend at least 2 to 3 years and 5 years also. Okay, అప్పుడు ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రతిరోజు మనం చూసుకోవాలి. ఓకే, ఈరోజు ఏ మిస్టేక్ చేసాము, ఈ ట్రేడ్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, ఈ ట్రేడ్లో స్టాప్ లాస్ ఎందుకు కొట్టిందని వర్క్ చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి మీకు ఎవరు చెప్పక్కర్లేదు, ఏ యూట్యూబ్ వీడియో చూడక్కర్లేదు, మీకే అర్థమవుతుంది నేను ఈ మిస్టేక్ చేశాను, నేను ఇక్కడ ఓవర్ ట్రేడ్ చేశాను, నేను ఇక్కడ రివెంజ్ ట్రేడ్ చేశాను, ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టలేదు. కొన్నిసార్లు మన చేతుల్లో లేని కూడా జరుగుతూ ఉంటాయి. డిమాట్ అకౌంట్ బ్రోకర్ది గ్లిచెస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఒక్కోసారి మన స్టాప్ లాస్ స్కిప్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా మనకి బిజినెస్లో ఉండేటటువంటి లాసెస్ లాగానే ట్రీట్ చేయండి. బట్ దానికి మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. సో ఓవర్ ద పీరియడ్ మీరు చేస్తూ ఉంటే కనుక మీకు అర్థమవుతుంది మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఎక్కడ చేయకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, లైక్ నేను ఆప్షన్ సెల్లింగ్లో ఉంటాను. ఓకే, ఫ్రైడే అండ్ మండే వచ్చేసి నాకు చాలా వరకు లాసెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఎంత ఓవర్కమ్ చేసుకుందామన్నా నాకు మండే ఎంత పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసుకుని ఎంత చేసినా సరే నాకు ఫ్రైడే అండ్ మండే కూడా లాసెస్ రావడం మొదలైనవి. సో తర్వాత నేను నా ట్రేడింగ్ డెస్క్ దగ్గర ఒక పేపర్ మీద పెట్టేసుకున్నాను, నో ట్రేడ్ ఆన్ మండే అండ్ ఫ్రైడే అనేసి. సో అప్పటి నుంచి కూడా నేను మోస్ట్లీ ఎంత పెద్ద ఆపర్చునిటీ వస్తుంది, ఇక్కడ నుంచి ఎంత పెద్ద మూమెంట్ రావడానికి ఛాన్స్ ఉంది అని ఓఏ కానీ ఏదైనా ఎనాలిసిస్ తెలిసినా సరే నేను మ్యాక్సిమం ట్రేడ్ చేయట్లేదు. సో దట్స్ హౌ యూ కెన్ లెర్న్, దట్స్ హౌ యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్, దట్స్ హౌ యూ కెన్ చేంజ్ యువర్ ట్రేడింగ్ స్టైల్ ఆల్సో. మీ ట్రేడింగ్ స్టైల్ మారితేనే కదా మీకు పైసలు రావడం మొదలవుతాయి. సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు బ్యాక్ టెస్ట్ చేయడం కానీ, చార్ట్స్ని ప్రాక్టీస్ చేయడం కానీ, జర్నల్ మెయింటైన్ చేయడం కానీ. ఈరోజు మనకి లాసెస్ రావడానికి రీజన్స్ ఇది అని రాసుకొని అండ్ నెవర్ ట్రై టు రిపీట్ ఇట్ అగైన్. ఓకే, సో ఇలాంటివి చేస్తూ ఉంటే మన ట్రేడింగు, మన లాసెస్ వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ స్లోగా తగ్గుతూ ఉంటాయి. ఓకే, మీకు ఎవరు కూడా గురువు అవసరం లేదు. ఓకే, మీకు మీరే గురువు. ఓకే, ట్రేడింగ్లో మీకు మార్కెటే గురువు, అన్నీ అదే నేర్పిస్తుంది. కాకపోతే ఎదురుగా మనకి ఏం జరుగుతున్నా సరే దాన్ని మనం రివైజ్ చేసుకుంటే మీకు క్లారిటీగా వస్తుంది మనం చేసిన మిస్టేక్స్ ఏంటనేది. మార్కెట్ అండ్ మీ బ్రెయినే మీకు చెప్తుంది ఇవాళ ఈరోజు నువ్వు ఈ మిస్టేక్ చేసావు, రేపటి నుంచి చేయకురా అనేసి. ఓకే,
అండ్ ట్రేడింగ్లో ఎక్కువసేపు మనం లాంగ్ జర్నీ ఉండాలి అనుకుంటే కనుక డెఫినెట్గా స్లోగా వెళ్ళండి. మనం ఇందాక జీరోదాలో మాట్లాడుకున్నాము, జస్ట్ 4% వస్తుంది హైయెస్ట్ ట్రేడర్స్కి. సో 1,00,000 రూపాయలకి 4,000 మీరు సంపాదించగలిగితే యు ఆర్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ట్రేడర్స్ కదా. క్లియర్ రైట్? సో నో డివియేషన్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, 1,00,000కి 4,000 వస్తే మీరు టాప్ ప్రాఫిటబుల్ ట్రేడర్స్లో ఉన్నట్టే. సో మీకు ఇంకా అది వరి ఎందుకు? ఇప్పుడు మన ఊర్లో ఇంట్రెస్ట్కి వడ్డీ ఇచ్చినా సరే, బ్యాంక్లో చూసుకున్నా సరే దానికి మించి వస్తుంది. బ్యాంక్స్లో ఇస్తే పర్ యానం 6 to 8% మ్యాక్సిమం ఉంది, 7% ఆన్ అండ్ యావరేజ్. ఓకే, కొన్ని బ్యాంక్స్ అవి వదిలేసేయండి. సో 6% యావరేజ్ చేసుకుంటే కనుక మనకి దానికి డబల్ ట్రిపుల్ అయితే మనకి ఇక్కడైతే 18% అయితే ట్రేడింగ్లో అయితే వస్తుంది కదా. థింగ్ ఈజ్ దాట్ మనం సాటిస్ఫై అవ్వం. 1,00,000కి 4,000 ఏం చెప్తారు సార్? మనకి ఆ పైసలతో ఎక్కడ సాటిస్ఫై అవుతుంది? పోనీ ఆప్షన్ బయింగ్లోకి వచ్చేసరికి మనం అంతకుముందు చెప్పుకున్నాము 15 to 20% ఆర్ 10 to 20% ఉందని. బట్ ఆ 10 to 25%తో కూడా సాటిస్ఫై అవ్వకపోతే ఇంకా మనల్ని ఎవరు మార్చలేరు, మన ట్రేడింగ్ని ఎవరు మార్చలేరు. ఇంకా తెస్తూ ఉంటాము, బ్లోఅవుట్ అవుతానే ఉంటాయి. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో ఒక ట్రేడర్కి గ్యాంబ్లర్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఈ ఇమేజ్లో మనం గ్యాంబ్లర్కి ట్రేడర్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాము. ఓకే, మీరు దేంట్లో ఉన్నారు అనేది మీకే అర్థమవుతుంది. సో గ్యాంబ్లర్ వాంట్స్ టు క్విక్ మనీ అండ్ మనకి ట్రేడర్స్కి ఏంటంటే క్లియర్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఆ రోజే కదా, నెక్స్ట్ డే క్యాసినోలో ఉంటానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? గోవాకి వెళ్ళి ఒప్పుకోరు కదా. ఆ పర్టికులర్ టైం ఉంటుంది, నైట్ టైము 9 o'clock నుంచి 8 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటుంది. తర్వాత బాబు నువ్వు ఇంటికి వెళ్ళి రేపు రా అంటారు. కానీ మనకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, దీంట్లో కూడా ఇంట్రాడే ఉంటుంది, బట్ క్లియర్ స్ట్రాటజీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాడు బయటకు వెళ్ళే లోపు క్విక్ మనీ చేద్దామని అనుకుంటాడు అండ్ యూజెస్ హై లివరేజ్ అనేది ఉంటుంది. ఓకే, అంటే మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అన్నీ స్వైప్ చేసి ఇచ్చేద్దాం అన్నంత మైండ్ సెట్ వీళ్ళకి ఉంటుంది. బట్ మనకు వచ్చేసరికి ట్రేడర్స్కి వచ్చేసరికి నేను లాంగ్ టర్మ్లో ఇంతవరకు సంపాదిస్తాను, ఈ రేంజ్ వరకు వెళ్తాను, ఈ సెట్ ఆఫ్ గోల్స్ అయితే నేను రీచ్ అవుతాను అనేది మనకు ఉంటుంది. ఐ మీన్ ట్రేడర్స్కి. ఓకే, డిమోటివేట్స్ బై లాసెస్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మన ట్రేడర్స్కి వచ్చేసరికి ఎమోషన్స్ ఉండకూడదు. లాసెస్ వచ్చినాయి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. అన్ని రోజులు మనం విన్ అవ్వలేము. మనం ఎప్పుడు చెప్తా ఉంటాము, మనకి ప్రతిరోజు కూడా రావాల్సిన పని లేదు, డైలీ కూడా గ్రీన్లో ఉండాల్సిన పని లేదు. మనం చూసుకోవాల్సింది వీక్లీ అండ్ మంత్లీ ఓవరాల్గా ఉంటే పర్వాలేదు అనేసి. ఓకే, సో దానికి మినిమం 1:2 ఆర్ 1:3 రేషియోలో మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గెట్ యూఫోరిక్ ఓవర్ విన్స్. అంటే బాగా ఎగ్జైట్ అయిపోతారు వాళ్ళు, పక్కన ఉన్నటువంటి లిక్కర్ కావచ్చు, పక్కన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు. దాంతో ఏంటంటే ఒక చిన్న బెట్లో విన్ అయినా సరే ఇంకా చేద్దాం మనకి డబల్ అయిపోయినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా మన చెయ్యి బాగా ఆడుతుంది ఈరోజు అనేసి ఇంకా ఉన్న కొద్దీ మొత్తం ఊడ్చిపెట్టేంత వరకు కూడా అంత ఎగ్జైట్మెంట్ లెవెల్స్కి వెళ్తుంది. బట్ ట్రేడింగ్ వచ్చేసి సీరియస్ బిజినెస్. ఓకే, మనకి ఓవరాల్గా ఆప్షన్ సెల్లింగ్ అయితే కనుక నేను పర్సనల్గా నాకైతే కనుక 3 to 4% వస్తే ఆ మంత్ చాలా హ్యాపీ. దానిపైన వచ్చేటటువంటి 0.1% వచ్చినా సరే ఐ విల్ బీ మోర్ హ్యాపీ. గ్రాటిట్యూడ్ ద గాడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంప్ అండ్ డంప్స్. ఓకే, అండ్ వీళ్ళకి ట్రేడింగ్ మైండ్ సెట్ ఉంటుంది ఏంటంటే ఏది కావాలంటే అది. ఓకే, రోలెట్స్ అని, ఒక కార్డ్స్ గేమ్ అని కానీ ఇంకా వేరే ఉంటాయి కదా. సో అన్నిటికీ వెళ్ళిపోతుంటారు. బట్ ఏంటంటే మనకేంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఆర్ నిఫ్టీ ఆప్షన్స్ లేకపోతే లైక్ స్టాక్స్లో చేయడం అనేది. సో ఒక పర్టికులర్గా ఒక ఇది అనేది ఉంటుంది. సో మీరు క్లియర్గా ఒకటి ఆలోచించండి, మీ మైండ్ సెట్ ఇలా ఉందా లేకపోతే ఇలా ఉందా అనేసి. ఒకవేళ ఇలా ఉంటే కనుక క్విక్ మనీని కనుక సంపాదించాలని ఉంటే కనుక మీది గ్యాంబ్లర్ మైండ్ సెట్ అండ్ హై లివరేజ్ కూడా యూజ్ చేయొద్దు అండ్ డిమోటివేట్ అస్సలు అవ్వద్దు. లాసెస్ వచ్చినప్పుడు అండ్ విన్స్ వచ్చినప్పుడు కాలర్ ఎగరేసి ఓ సూపర్ అది ఇది అనేసి, లాసెస్ వచ్చినప్పుడు మాత్రం, విన్స్ వచ్చినప్పుడు మనం తీసుకుంటాం నేను బాగా ట్రేడ్ చేశానని, లాస్ వచ్చినప్పుడేమో ఆ ట్రేడర్ పలానా యూట్యూబ్ ఛానల్లో అనాలిసిస్ తప్పు ఉంది, లేకపోతే ఆపరేటర్ ఇష్యూ, మార్కెట్ సరిగ్గా మూవ్ అవ్వట్లేదు, ఇలాంటివన్నీ బ్లేమ్ చేయొద్దు. టేక్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, విన్ అయినా సరే లూజ్ అయినా సరే మనది అనుకోండి. అండ్ లూజ్ అయినప్పుడు కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది గేమ్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు 1:3 రేషియోలో RRR కనుక కరెక్ట్గా మెయింటైన్ చేస్తే లాంగ్ టర్మ్లో మనం సక్సెస్ఫుల్గా ఉండడానికి ఉంటుంది.
సో ఇదండి మనకి ట్రేడర్కి గ్యాంబ్లర్కి ఉన్న మైండ్ సెట్. సో ఒకవేళ కనుక పొరపాటున కూడా మీరు దీంట్లో ఉంటే కనుక కంప్లీట్గా మీలోని ఉన్నటువంటి గ్యాంబ్లర్ని కంప్లీట్గా మనం చంపేయలేము, అది మన డిఎన్ఏతో పాటే మన బ్రెయిన్లో కూర్చుని ఉంటుంది. సో కొంచెం కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి ఇప్పటివరకు మనం చెప్పిన టిప్స్తో. సో ఇట్స్ టైమ్ టు కాల్ టు యాక్షన్. సో ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ఈ పాయింట్స్ అయితే మీకు యూజ్ అవుతాయి. ఓకే, సో ఏంటి అవి, అండ్ ఈ రోజు నుంచి కూడా మీరు నోట్ చేసుకోండి, ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ అవలంబిస్తే కనుక మీకు ఖచ్చితంగా 2 to 3 yearsలో మీరు మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్గా డిమాట్ అకౌంట్స్లో ఏదైతే వస్తుందో టాప్ ట్రేడర్స్ కూడా ఇంత తీసుకుంటున్నారు అనేసి, సో మీరు అంత టాప్లో ఉంటారు అండ్ డెఫినెట్గా అంతకు మించి కూడా ఉండొచ్చు. సో ఏమేం చేయాలి అనేది మనం తీసుకుందాము. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లెర్న్. ఓకే, మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. మీకు యూట్యూబ్ కావచ్చు, ఆర్ బుక్స్ కావచ్చు, ఆర్ కోర్సెస్ కావచ్చు. కోర్సెస్లోకి వచ్చేసరికి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు. ఓకే, సో లేకపోతే దే ఆర్ లూటింగ్ ద రిటైలర్స్ అంటారు. సో అందరూ అలా ఉండరు. ఈవెన్ వీఆర్ ఆల్సో ఆఫరింగ్ ఎ కోర్సెస్, బట్ డజంట్ మీన్ అది కొనంగానే అదొక మ్యాజిక్ విండో. నా కోర్స్ కొనంగానే మీకు కంప్లీట్గా ఇలా అనగానే మ్యాజిక్ వచ్చేస్తారు, మీరు సక్సెస్ఫుల్ అయిపోతారని కాదు. అక్కడ కూడా మీరే వర్క్ చేయాలి. కాకపోతే ఏమంటే మీరు ఒక 2 to 3 yearsలో నేర్చుకునే దాన్ని ఏంటంటే ఈ లెర్నింగ్ కర్వ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మీకు షార్ట్ కట్లో ఇక్కడ దాకా వచ్చేస్తుంది, ఇక్కడనే వస్తుంది. అదొక్కటే డిఫరెన్స్ అంతే. మీరు 2-3 సంవత్సరాలు నేర్చుకుని పడి లేచే బదులు మీకు కొంతవరకు ఆ లెర్నింగ్ కర్వ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడ నుంచి ఇక్కడికే వెళ్ళేలాగా ఇది మీకు యూజ్ అవుతుంది కోర్సెస్ వల్ల, ఆర్ బుక్స్ వల్ల కూడా కావచ్చు. మ్యాక్సిమం ఏదైనా సరే మనం వర్క్ చేయబట్టే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, పేషెన్స్ ఎక్కువ ఉండాలి. ఓకే, 1 monthలో 2 monthsలో 1 yearలో సక్సెస్ అంటే కాదు. దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అని నేనైతే చెప్తాను. అండ్ రియలిస్టిక్ గోల్స్ ఏదైతే మనం అనుకుంటున్నామో 3 to 4% అనేది మంచి రిటర్న్ పర్ మంత్ వచ్చేసి. సో ఆ విధంగా మీరు వర్కౌట్ చేసుకోండి, రియలిస్టిక్ గోల్స్ పెట్టండి, వర్క్ హార్డ్ అండ్ డెఫినెట్గా డ్రీమ్ బిగ్, బట్ ఇట్ షుడ్ బీ ఇన్ రియలిస్టిక్. ఓకే, నేను 1 lakhతో 10,000 సంపాదించాలనుకోవడం పెద్ద విషయం కాదు, అండ్ 20,000 సంపాదించడం కూడా విషయం కాదు. బట్ 1,00,000ని ఇంకొక 1,00,000 డబల్ చేసేయాలి మంత్లో అంటాం మాత్రం అది జరిగే పని కాదు. అలాంటివి కాకుండా రియలిస్టిక్లో ఉండండి. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. నేను వీడియోలో చెప్పుకున్నట్టు మినిమం 1 to 2 hours అయినా చార్ట్స్ స్పెండ్ చేయడం అండ్ ఆ హార్డ్ వర్క్ డెడికేషన్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండు లేకపోతే కూడా ట్రేడింగ్లో అనేది సక్సెస్ అనేది సాధ్యం కాదు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా హార్డ్ వర్క్కి ప్రిపేర్ అయిపోండి ప్రతిరోజు కూడా. ఎక్స్క్యూజెస్ అనేవి మనకు మనం చెప్పుకున్నట్టే, సో అలాంటివి చెప్పకుండా కొంచెం వర్క్ హార్డ్ చేయండి. డెఫినెట్గా మీరు అనుకున్న గోల్స్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారు. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి ట్రేడింగ్ గోల్స్. మీ ట్రేడింగ్లో ఉన్నటువంటి గోల్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ మనము 1 lakh దాని మీద 4% కనుక మనం రిటర్న్స్ తీసుకుంటుంటే, ఓకే 4% ఇంటూ 12 వేసుకుంటే కనుక పర్ యానం వచ్చేసి 48%. ట్యాక్సెస్ కానీ స్టాప్ లాసులు కానీ ఇవన్నీ తీసేసినా సరే 40 to 50%. ఓకే, మనకు గనక రిటర్న్స్ రావాలి అనేది మనకి గోల్ అయితే కనుక నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే 1 lakh + 50,000 అంటే 150 మీద మళ్ళీ 40 to 50% అంటే సో ఈ రకంగా కాంపౌండింగ్లో మనకి ఒక పర్టికులర్గా ఒక టైం అనేది లేదు. సో డెఫినెట్గా ఒక 4 to 5 years అయితే పడుతుంది మన గోల్ అనేది రీచ్ కావడానికి. సో అప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతేనే మనకి ట్రేడింగ్లో సక్సెస్ అనేది వస్తుంది. లేకపోతే కనుక మనం ఏదో ఒక టైంలో ఇవాళ కాకపోతే రేపైనా సరే ట్రేడింగ్ అనేది ఆపేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూసుకోండి. ట్రేడింగ్ అనేది డెఫినెట్గా సక్సెస్ఫుల్ అండ్ గ్రేట్ వే టు ఎర్న్ మనీ. సో ఆల్ ది బెస్ట్. ఈ వీడియోని చేయడానికి మేము చాలా ఎఫర్ట్స్ అనేది పెడుతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు వాల్యూ యాడ్ అయినట్టయితే కనుక మీకు ట్రేడింగ్లో ఖచ్చితంగా లైక్ కొట్టండి అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ డెఫినెట్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.